హాయ్ గాయ్స్, వెల్కమ్ టు బిఎస్ ట్రావెల్ బ్లాగ్స్. నేను మీ బిఎస్ మాట్లాడుతున్నాను. ఈరోజు మరో కొత్త బ్లాగ్తో అయితే ముందుకు వచ్చాను. మీకు ఆల్రెడీ తెలిసి నేను ఎక్కడున్నాను అని. చూడండి, పెద్ద ప్రపంచంలోనే అతిపెద్ద నందీశ్వరుడు ఉండే చోటికి తీసుకెళ్తారని మీరు లేపాక్షి అనే చోటికి మనం రండి. లేపాక్షి గురించి విశేషాలు తెలుసుకున్నాం గాయస్. రండి చూద్దాం. నుంచి హైదరాబాద్ మెయిన్ రోడ్, బెంగళూరు హైదరాబాద్ రోడ్ నుంచి లెఫ్ట్కి తీసుకోవాలి. లెఫ్ట్ నుంచి లేపాక్షి 16 కిలోమీటర్స్ ఉంటుంది. హిందూపురం, మడకసిర, సిరా మనం 16 కిలోమీటర్లు వెళ్ళాలి లోపలికి లేపాక్షికి. వెల్కమ్ టు లేపాక్షి గాయస్. మనం లేపాక్షి దగ్గరికి వచ్చేసాం. కూర్మశైలి అనే కొండ మీద వీరభద్రస్వామి గుడి ఉంది. దాంట్లో కొన్ని రహస్యాలు ఉంది, తెలుసుకున్నాం రండి. ఈ గుడిని లేపాక్షి అంటారు. ఈ గుడిలో విశిష్టమైన శిల్పాలు కొన్ని నిక్షిప్తమై ఉన్నాయి. చూడండి గాయస్, ఇది నంది ప్లేస్. నంది ఉండే చోటు సూపర్గా ఉంది కదా. చాలా అంటే చాలా పురాతనమైంది. ప్రపంచంలోనే ఎక్కడా లేదు ఇంత పెద్ద నంది. చూడండి, ఇప్పుడు దగ్గరికి వెళ్దాం రండి. హిందూపురం వైపు నుంచి వస్తే మనకి నందీశ్వరుడు కనిపించడు. బెంగళూరు వైపు నుంచి వస్తే అంటే గుడిలో ఉండాల్సిన నందీశ్వరుడు గాయస్ బయట ఉంటాడు. నాగలింగానికి ఎదురుగ్గా ఉన్నట్టు ఉంటాడు. డ్రోన్ షాట్స్లో మీకు కనిపిస్తుంది గాయస్. చూడండి, చాలా పెద్ద నందీశ్వరుడు. ఇక్కడ నుంచి పార్క్ వ్యూ కూడా కనిపిస్తుంది కదా, మీకు చూపిస్తాను. చూడండి పార్క్ వ్యూ. నందీశ్వరుడు అద్భుతంగా ఉన్నాడు. చూడండి పార్క్ వ్యూ చూడండి, ఎదురుగ్గా జటాయు పార్క్ అని సూపర్గా ఉంటుంది. దానికి కూడా వెళ్ళండి. చూడండి ఇది ఒక సైడ్ వ్యూ నందిది. చూడండి ఇంత పెద్దగా ఉంది. చూడండి నంది సూపర్ అని చెప్తాను నేను. రామాయణ కాలంలో రావణాసురుడు జటాయు పక్షిని రెక్కలు నరికినప్పుడు ఆ పక్షి వచ్చి కూర్మశైలం మీద పడిందంట. అప్పుడు రాముల వారు వచ్చి లేపక్షి అని అన్నారంట. అప్పటి నుంచి ఈ ప్రాంతానికి లేపాక్షి అని పేరు గాయస్. చూడండి, ఇదంత పురాతనమైన కట్టడం. స్వామివారి బలిపీఠము, ధ్వజస్తంభము చూడండి. ఎంట్రన్స్లో ధ్వజస్తంభం దాటిన తర్వాత ఈ వినాయకుడు ఉంటాడు. వినాయకుడిని దర్శనం చేసుకొని రండి లోపలికి వెళ్దాం గైస్. అంటే ఇక్కడ గైడ్స్ కూడా ఉంటారు. బట్ మనకి ఈ గుడి గురించి ఏది ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. దానికి పర్మిషన్ అనేది ఉంటుంది, గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. మీరు అలా కూడా అనుకుంటే మనకు విజయవాడ మంగళగిరి దగ్గర పర్మిషన్ ఇస్తారు. ఆ పర్మిషన్ తీసుకొని తర్వాత గుడి గురించి పూర్తి ఎక్స్ప్లెయిన్ చేయించుకోవచ్చు. 2 గైడ్స్ ఉంటారు. చూడండి, ఈ మంటపాన్ని నాట్య మంటపము అని పిలుస్తారు. దేవతలంతా నాట్యం చేస్తున్నట్టు చాలా చక్కగా చెక్కారు శిల్పులు. ఖచ్చితంగా మీరు లేపాక్షికి వచ్చినప్పుడు చూడండి, మీకు ఒక్కోటిగా చూపిస్తా దేవతలందరినీ. చూడండి ఎంత నీట్గా చెక్కారో చూడండి, చాలా అద్భుతంగా చెక్కారు. మీకు ఒక్కోటిగా చూడండి ఎంత సూపర్గా చెక్కారు చూడండి శిల్పులు. అసలు దేవతలంతా నాట్యం చేస్తున్నట్టు. ఎదురుగ్గా గుడి ఉంటుంది మనకి.
మంటపం అంతా చాలా సూపర్గా ఉంది గాయస్. వావ్, అసలు ఎంత అద్భుతంగా చెక్కారంటే అంత అద్భుతంగా చెక్కారు. మనకి ఎదురుగానే వీరభద్రస్వామి గుడి ఉంటుంది. అక్కడికి వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ అలో లేదు కాబట్టి చూపించలేకపోతున్నాను. వెళ్ళి దర్శనం చేసుకోండి. ఇప్పుడు మెయిన్ అయిన హ్యాంగింగ్ పిల్లర్ చూపిస్తాను మీకు. లేపాక్షికి వచ్చినప్పుడు ఖచ్చితంగా చూడాల్సింది మీరు. ఇప్పుడు మీరు చూసేదే ఇదే హ్యాంగింగ్ పిల్లర్. ఈ ఒక్క పిల్లర్ పడిపోతే గుడి మొత్తం పడిపోతుందంట. చూడండి, సూపర్ కదా. అంటే ఎంత అద్భుతంగా కట్టారో ఈ గుడిని మీరే ఊహించుకోండి. శిల్పులంతా చేరి చాలా అద్భుతంగా కట్టారు కదా ఈ గుడిని. వావ్, సూపర్ అని చెప్తాను నేను. ఖచ్చితంగా రావాల్సిన ప్లేస్ ఇది. మీరు రండి, చూడండి. చూడండి గైస్, ఇదంతా పురాతనమైన కట్టడం. చూడండి ఈ ఏనుగులు చూడండి. అంటే నాగలింగం దగ్గరికి వచ్చేసాము. కేవలం 10 నిమిషాల్లో ఈ నాగలింగాన్ని చెక్కారు గాయస్ శిల్పులు. అంటే ఇక్కడ శిల్పులు భోజనం కోసం, మధ్యాహ్నం పూట భోజనం కోసం వస్తే వాళ్ళమ్మ నాయన కాసేపు ఆగండి అన్నప్పుడు ఆ 10 నిమిషాల లోపల అన్నం ఉడికే లోపల వాళ్ళు ఈ నాగలింగాన్ని చెక్కారు. వాళ్ళ అమ్మగారు బయటకు వచ్చి చూడంగానే షాక్ అయ్యారు. తర్వాత దృష్టి అంటారు కదా, దృష్టి పెట్టడంతో ఆ నాగలింగం భిన్నమైపోయింది. అంటే ఎంత అద్భుతంగా చెక్కారు కదా, చాలా అద్భుతంగా ఉంది కదా ఈ నాగలింగం. చూడండి, చాలా అంటే చాలా అద్భుతంగా చెక్కారు గాయస్. సూపర్ అని చెప్తాను నేను. చూసారుగా, ఇది సైడ్ వ్యూ, ఇది బ్యాక్ సైడ్ చూడండి. ఇప్పుడు కళ్యాణ మంటపం చూపిస్తున్నాను. ఇక్కడ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిగింది అని అంటారు. అలాగే ఇక్కడ శిల్పులు 2 కోతు బొమ్మల్ని చెక్కారు. అది 4 కోతుల్లా కనిపిస్తుంది. అలాగే ఒక ఆవు శరీరాన్ని చెక్కారు. 3 తలలుగా ఉన్నట్టు చెక్కారు. ఒకే శరీరం ఉంటుంది, 3 తలలుగా ఉంటుంది. విరూపన్న అని పెనుగొండ కోశాధికారి ఉండేవాడు. అతని కళ్ళే తీసి గోడకు కొట్టాడు. వీరభద్రస్వామికి అతను భక్తుడు. ఆ విరూపన్న అనే మంత్రి డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతుండేవాడు. ఆ విషయం అచ్యుతరాయలు అనే రాజుకు తెలిసి భటులను పంపించాడు. ఆ భటులు వచ్చే లోపల తన 2 కళ్ళు పీకి విసిరి కొట్టాడు గోడకి. అవి ఇవే చూడండి గాయస్. ఇంకా చూడండి, ఆ రక్తపు మరకలు అలాగే ఉన్నాయి. చూడండి, మీకు చూపిస్తున్నాను. మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా చూడండి. చూడండి గాయస్, ఇది గుడి వెనకాల వైపు ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఎంత ప్రశాంతంగా విశాలమైన ప్లేసు. ఖచ్చితంగా వచ్చి మీరు చూసేట్లా ప్లేసే గాయస్. సూపర్ అని చెప్తాను. చాలా వర్త్ గాయస్. మీకు ఇప్పుడు చూపించబోతున్నాను లతా మంటపం అని. 40 స్తంభాలతో ఉంటుంది. 96 రకరకాల డిజైన్లతో ఉంటుంది. ఖచ్చితంగా మీరు వచ్చినప్పుడు చూడండి మంటపాన్ని. అంటే ఇప్పుడు మీకు సీతమ్మ వారి పాదం చూపించబోతున్నాను. ఇక్కడ చూడండి, ఆంజనేయ స్వామి మంటపం ఉంది కదా, ఈ మంటపం పక్కనే ఉంటుంది సీతమ్మ వారి పాదం. మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి. ఆంజనేయ స్వామిని చూడండి. సీతమ్మ వారి పాదం ఇది. బొటన వేలు నుంచి ఎప్పుడు నీరు ఊరుతూనే ఉంటుందంట. ఇక్కడ మళ్ళీ బయటికి రాదు. పాదం ఎంత ఉందో అంతవరకు మాత్రమే నీళ్ళు ఉంటాయి, బయటికి రాదంటే. అదే విశేషం. ఇక్కడ చూడండి, సీతమ్మ వారి పాదం ఎంత పెద్దగా ఉందో చూడండి. చూడండి గాయస్, అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిండేది శివుడు. అగస్త్య మహర్షి ధ్యానం చేసిన తర్వాత ప్రతిష్ఠించిండే శివుడు. దండం పెట్టుకోండి. అలాగే ఇక్కడ మంటపం ఉంది ఎదురుగ్గా. ఆ మంటపం ఏమో మహామంటపం అని అంటారు అనుకుంటాను. అదే అయితే కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేయండి. ఇక్కడ మత్స్యం చెక్కారు గోడ మీద, అది కూడా చూపిస్తున్నాను చూడండి. అలాగే బృందావనం దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు.
ఎంత పెద్దగా ఉందో చూడండి బృందావనం. వావ్, సూపర్ కదా. చూస్తున్నారు కదా ఇప్పటి వరకు. మీకు ఏమనిపించిందో కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమనిపించిందో చెప్పండి గైస్. చూడండి ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది, ఇది కూడా చూడండి. చూడండి గాయస్, అప్పటి కాలంలో ఎంత పెద్ద పెద్ద కంచాలు ఉండేవి చూడు. ఇన్ని రకాలు పెట్టుకొని మధ్యలో అన్నం పెట్టుకొని తినేవారు. చూడండి ఇంత పెద్ద పెద్ద కంచాలు, అంత పొడవును ఉండేవారు కదా. అందుకే వాళ్ళని ఆజానుభావులు అనేవాళ్ళు. ఎంత పెద్ద పెద్ద కంచాలు చూడండి. పూర్తి రౌండ్ వేసుకొని మనం మళ్ళీ ధ్వజస్తంభం దగ్గరికి వచ్చేసాము. ఈ వ్యూ చూడండి, సూపర్ కదా. ఓకే గాయస్, చూశారు కదా ఇప్పటి వరకు లేపాక్షి టెంపుల్ని. చాలా అంటే చాలా అద్భుతమైన పురాతనమైన దేవాలయం. చాలా విశేషాలు ఉన్నాయి ఇక్కడ. మీరు ఖచ్చితంగా వచ్చి విజిట్ చేసే ప్లేసే, 110% విజిట్ చేసే ప్లేస్ ఇటువంటి లేపాక్షి అనేది. కానీ ఈ లేపాక్షిలో సూపర్ ప్లేసెస్ ఉన్నాయి. చాలా మీరు వచ్చి తెలుసుకోవచ్చు, చాలా విశేషాలని తెలుసుకోవచ్చు. ఈ గుడి గురించి కానీ, ఈ దేవుడి గురించి కానీ. ఈ లేపాక్షి వీరభద్రస్వామి గుడి చాలా పెద్ద పురాతనమైన గుడి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. చూస్తున్నారు, నేను ఒకే ముక్కలో చూపారంటే ఒక అద్భుతం అని చెప్తాను నేను. ఓకే గాయస్, మన వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఖచ్చితంగా ఒక లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇట్లాంటి మంచి మంచి పుణ్యక్షేత్రాలు అన్నీ వస్తుంటాయి మన దాంట్లో. తర్వాత జర్నీస్, ట్రైన్ వ్లాగ్స్, బస్ వ్లాగ్స్, అన్ని వ్లాగ్స్ వస్తుంటాయి. చూసి ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఓకే గాయస్, స్టే ట్యూన్, బాయ్, సీ యూ అట్ నెక్స్ట్ వీడియో గాయస్.